హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ కోసం సిఐడి వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరపనుంది మల్కాజ్గిరి కోర్టు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరికి మల్కాజ్గిరి కోర్టు జూలై 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను చెర్లపల్లి జైలుకు, కవిత అనే నిందితురాలను మాత్రం చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా వేసింది కోర్టు. ఇవాళ మరోసారి వాదనను వినిపించనుంది సిఐడి. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, ఎన్నికల అక్రమాలు, బీసీసీఐ నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. జగన్మోహన్ రావు అధ్యక్ష నియామకంపైన సిఐడి ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి సిఐడి నుంచి ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలను కోరింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక అవకతవకలపై ఈ రోజు మరొకసారి అటు మల్కాజ్గిరి కోర్టులో నిందితులు దాఖలు హెచ్సీఏ అక్రమాస్తుల కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పైన కాసేపట్లోనే విచారణ జరగబోతోంది. కస్టడీ పిటిషన్ పై మల్కాజ్గిరి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఇటు సిఐడి అధికారులు కూడా వారి నుంచి వాంగ్మూలం అని సేకరించారు. నిందితులను కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపైన మరి కాసేపట్లోని వాళ్ళ మల్కాజ్గిరి కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రధానంగా నిధుల దుర్వినియోగం, అలాగే ఫోర్జరీ, ఎన్నికల అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పైన కాసేపట్లోనే విచారణ జరగనుంది. హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ కోసం సిఐడి వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరపనుంది మల్కాజ్గిరి కోర్టు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరికి మల్కాజ్గిరి కోర్టు జూలై 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను చెర్లపల్లి జైలుకు, కవిత అనే నిందితురాలను మాత్రం చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే హెచ్సీఏ అక్రమాల కేసులో నిందితుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసింది సిఐడి. ఈ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా వేసింది కోర్టు. ఇవాళ మరోసారి వాదనను వినిపించనుంది సిఐడి.